హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియా మార్కెట్లో మార్చి నెలలో రాబోయే మొబైల్స్ ఫోన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే మొబైల్స్లో కొన్ని కన్ఫర్మ్ అయినవి ఉన్నాయి, కొన్ని రూమర్స్ ప్రకారం అయినవి కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు అవేంటి అన్నది కంప్లీట్గా మాట్లాడుకుందాం. మార్చి 2వ తారీఖున AI ప్లస్ పల్స్ 2 ఫోన్ రాబోతుంది. ఇది HD ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. అలాగే ఇందులో యూనిసాక్ T7250 ప్రాసెసర్ ఉంటుంది. రియర్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 6000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ ఫోన్ AI ప్లస్ పల్స్ ఫోన్ ని 4500లోనే తీసుకొచ్చారు. కానీ ఈసారి అంత తక్కువ బడ్జెట్ లో తీసుకురాకపోవచ్చు. కొద్దిగా బడ్జెట్ అయితే ఇంక్రీజ్ అవుతుందని మనం అంచనా అయితే వేసుకోవచ్చు. అలాగే మార్చ్ 4న iPhone 17 ఈ ఫోన్ లాంచ్ అవుతుంది అన్నట్లు చెప్తున్నారు. దీంట్లో 6.1 ఇంచెస్ OLED డిస్ప్లే ఉంటుంది, కాంపాక్ట్ సైజులో ఉంటుంది. అలాగే దీనికి 60 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. A19 చిప్ తో వస్తుంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే డైనమిక్ ఐలాండ్ ఉంటుంది అన్నట్లు కూడా రూమర్స్ వస్తున్నాయి. మరి చూడాలి మార్చ్ 4న. అదే విధంగా దీంట్లో బ్యాక్ సైడ్ మ్యాగ్సేఫ్ కూడా ఇస్తున్నారు అన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి చూద్దాం ఏమేమి స్పెసిఫికేషన్స్ తో లాంచ్ అవుతుందో. అలాగే మార్చ్ 5న నథింగ్ నుంచి నథింగ్ 4A సిరీస్ ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి. 4A అండ్ 4A Pro రెండు ఫోన్స్ ఉంటాయి. ఈ 4Aలో స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. ఈ 4A Proలో 8S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంటుంది అన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అలాగే ఈసారి బ్యాటరీ ఇంక్రీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. 5000 నుంచి 5500 mAh బ్యాటరీ వరకు పెంచవచ్చని అయితే రూమర్స్ వస్తున్నాయి. మరి చూడాలి ఏ విధంగా లాంచ్ చేస్తారు అన్నది. అలాగే మార్చ్ 6న మోటరోలా నుంచి మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ ఫోన్ రాబోతుంది. దీంట్లో 1.5K POLED డిస్ప్లే ఉంటుంది, కర్వ్డ్ డిస్ప్లే. అలాగే స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ LYT 710 సెన్సార్. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ మ్యాక్రో సెన్సార్ ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈసారి 7000 mAh బ్యాటరీ ఉంటుంది అన్నట్లు చెప్తున్నారు. దీనికి 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఇది 20 నుంచి 25,000 బడ్జెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే పోకో నుంచి పోకో X8 సిరీస్ ఫోన్స్ కూడా లాంచ్ అవుతాయి అన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇందులో పోకో X8 ఇప్పుడు రాకపోవచ్చు కానీ పోకో X8 Pro అలాగే పోకో X8 Pro Max ఈ రెండు ఫోన్స్ అయితే ఈ నెల కానీ వచ్చే నెలలో అంటే ఏప్రిల్లో కానీ లాంచ్ అవుతాయి అన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఈ పోకో X8 Pro మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ప్రాసెసర్తో వస్తుంది అన్నట్లు. ఈ X8 Pro Max మీడియాటెక్ డైమెన్సిటీ 9500S ప్రాసెసర్తో వస్తుంది అన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి మిగిలిన స్పెసిఫికేషన్స్ గురించి అయితే ఏం అంత లీక్స్ అయితే దొరకలేదు. అలాగే ఐక్యూ నుంచి కూడా ఐక్యూ Z11X ఫోన్ వస్తుంది అన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇది 6.78 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లేలో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్తో వస్తుంది. ఈ ఫోన్ లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అలాగే 7200 mAh బ్యాటరీ ఉంటుంది. 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. మరి ఇవి ఈ మార్చి నెలలో లాంచ్ అవుతాయి అన్నట్లు కన్ఫర్మ్ అయినవి. అలాగే రూమర్స్ ప్రకారం ఉన్న మొబైల్స్ అయితే ఇవి. మరి ఇందులో ఏమేమి మొబైల్స్ సడన్ గా లాంచ్ అవుతాయో కూడా తెలియదు. ఏదైనా సడన్ గా లాంచ్ అయ్యేటి ఉంటే ఈ నెలలో కూడా లాంచ్ అవ్వచ్చు. మరి ఏ ఫోన్స్ లాంచ్ అవుతాయో చూడాలి. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.